అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగితే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ప్రధానంగా అన్నమయ్య జిల్లా అభివృద్ధి పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఏదైతే హార్టికల్చర్ మీద ఆధారపడినటువంటి ఈ యొక్క జిల్లాను హార్టికల్చర్ లో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చి ఆ రైతులకు న్యాయం చేయాలనో, ఆ రైతులు అభివృద్ధి చేయాలనే విషయం మీద కూడా మీటింగ్ లో చర్చడం జరిగింది. ఖచ్చితంగా హార్టికల్చర్ గానీ, ఇక్కడ ఉన్న వనరులను ఏదైతే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అటు మైనింగ్ గానీ, హార్టికల్చర్ గానీ, ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ వనరులన్నింటినీ కూడా తీసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసి దాన్ని కూడా డెవలప్మెంట్ లో ఒక ఆలోచన చేస్తున్నాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్టలు ఉడిదీసి కొడతామని చెప్పి కామెంట్ చేశారు కదా, దీన్ని ఎలా ఖండిస్తున్నారు? ఎవరు చెప్పినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమని? పోలీసులను బట్టలు ఉడిదీసి కొడతామని. దానికి జవాబు వాళ్ళే చెప్పారు కదా. పోలీసు వాళ్ళు ఏం తీస్తామని చెప్పినాడు? మీరు ఎలా ఖండిస్తున్నారు? ఖండించేది ఏముంది? బట్టలు ఊడదీసినారు ఆల్రెడీ. ఆయనకు మళ్ళా ఊడదీసేది ఏముంది? పోలీసు వాళ్ళు ప్రజలే ఎవరి బట్టలు ఊడదీస్తే ఎవరు పక్కకు పోయినారో అందరికి తెలుసు. ప్రజలకు అందరూ చూస్తా ఉన్నారు. ఇది ప్రజలు మాట్లాడే భాష. కానీ ఒక మనిషి మాజీ ముఖ్యమంత్రి గాని ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే ప్రజలు శిక్షించినాక మళ్ళీ మేము మాట్లాడేది ఏముంది? ప్రధానంగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది, ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రంలో పెట్టుబడులన్నీ పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా గానీ కూడా పోర్ట్స్ కావచ్చు, పరిశ్రమలు కూడా ఈ రోజు విచ్చలవిడిగా మేము వస్తామని గత పాలకులకు భయపడి పరిశ్రమలు పారిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి కేవలం మన దేశంలో నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు బీపీసీఎల్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి ఈ రోజు రాజధాని అభివృద్ధిని చూసి గాని ఒక కూటమి ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏంటి, అటు ప్రధానమంత్రి ఆశీస్సులు, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు పెట్టే వారికి ఒక నమ్మకం వచ్చింది. ఆ పరిశ్రమలు పెట్టే వారికి నమ్మకం వచ్చింది కాబట్టి ఈ రోజు పరిశ్రమ మా దగ్గరికి వస్తా ఉన్నాయి. ప్రధానంగా అన్నమయ్య జిల్లా కేంద్రంలో కరువు మండలాలు ఎక్కువ ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించబోతున్నారు? కరువు మండలాల మీద కూడా నివేదిక తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ కరువు మండలాలకు ఏ విధంగా ప్రభుత్వం చేయగలుగుతాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మహానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మే నెలలో ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టబోతున్నారు? ఇంకా మొదలే పెట్టాం, వచ్చినప్పుడు చెప్తాను నీకు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అభివృద్ధిలో ముందుకు నడుపుతున్నామని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలుపుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తేబోతున్నామని చెప్పి ప్రజల్ని కూడా అభివృద్ధి పథంలో నడపబోతున్నామని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్, షబ్బీర్, సిబిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.